మీలో ఎంతమందికి పేడ పురుగు అంటే తెలుసు? పేడ పురుగు. మీరు భూమి మీద ఉండలేదా ఇన్నాళ్ళు? వేరే గ్రహం నుంచి ఏమైనా వచ్చారా? పేడ పురుగు అండి. పేడని ముద్దులు ముద్దులుగా చేసి అలా తోచుకుంటూ తోచుకుంటూ వీళ్ళు కనబడుతుంటుంది మనకు పొలాల వైపు. పేడ పురుగు. ఈ తేనెటీగ తెలుసా పోనీ? అమ్మా వెరీ గుడ్. ఈ తేనెటీగ పేడ పురుగు ఇద్దరు స్నేహితులు అన్నమాట. స్నేహం చేస్తుంటే తేనెటీగ అనిందంట పేడ పురుగుతో, ఓ పేడ పురుగా, ఎంతకాలం ఆ పేడలో బతుకుతావు? నా మాట విను, నా తేనె చాలా రుచిగా ఉంటుంది. ఆ దుర్వాసనలో ఎంతకాలం ఉంటావు అంటే ఆ పేడ పురుగు అనిందంట కోపంతో, అంత మాట అనకు, మా తాతల ముత్తాతల ముత్తాతల నుండి పేడలోనే ఉంటిమి. నువ్వు పేడ గురించి ఇంకో మాట మాట్లాడితే ఊరుకోమనిందంట అది. ఆ మాట అన్న తర్వాత తేనెటీగ అనిందంట, నేను నిన్ను అవమానించాలని అనట్లేదు. నా ఉద్దేశం ఏమిటంటే, నా దగ్గర మంచి ఆహారం ఉన్నది, దయచేసి దీన్ని రుచి చూడు, నువ్వు దాన్ని వదిలేస్తావు, పొర్రపాటుగా నేను వదలను, నా పేడే నాకు మంచిది అన్నదంట పురుగు. అప్పుడు ఆ తేనెటీగ బాధపడి బతిమాలుతూ వస్తుంది. పలుమార్లు బతిమాలగా ఒప్పుకుందంట ఒకసారి ఆ పేడ పురుగు, సరే తీసుకురా, నీ తేనె రుచి చూసిన తర్వాత మాట్లాడతాను అని. ఈసారి తేనెటీగ వెళ్ళి మంచి తేనెను తీసుకొచ్చి తన నోట్లో పోస్తే అది చప్పరించి 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 ఏమనిందంటే తెలుసా? అబ్బే, నీ తేనెకు నా పేడకు తేడా ఏమీ లేదు, సేమ్ టు సేమ్ అనిందంట అది. దీనికి ఆశ్చర్యం అనిపించి, తేనెలాగా పేడ ఉండడం ఏమిటి, దీనికి ఏమైనా పిచ్చా, ఇలా ఉంటుందేమిటి అని అనుకొని ఈసారి వెళ్ళి ఇంకొంచెం మంచి తేనె తీసుకొచ్చిందంట. ఓ 2 రోజుల తర్వాత మళ్ళీ కలిసి తేనె ఇస్తే అప్పుడు చప్పరించి చప్పరించి అంటదంట, అబ్బే, నీ తేనెకు నా పేడకు రుచిలో తేడా ఏం లేదు, సేమ్ టు సేమ్ అనిందంట. ఈ తేనెటీగ దౌర్భాగ్యం చూడండి, తేనెలాగే ఉంటుందా పేడ, ఏది కొంచెం పెట్టనిందంట. ఎంత దౌర్భాగ్యం! దానివల్ల ఇది కూడా పేడ రుచి చూసి వాంతులు చేసుకుంది. చిచ్చి, ఇంత భయంకరమైన దుర్వాసన, ఇంత దారుణంగా ఉంది, దీనికి రుచిగా ఉందా, తేనె కంటే ఇది రుచిగా ఉండడం ఏమిటి అని చెప్పేసి అది తిడుతూ తిడుతూ తనలో తాను బాధపడుతూ, దీనికి ఎలా చేయాలి, ఎందుకు తేనె రుచి తెలియట్లేదు, ఇన్నాళ్ళు పేడ తిని 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 ఇది రుచి చూడడానికి అవకాశం లేకుండా పోయిందా అని ఆలోచిస్తుంటే ఎందుకో డౌట్ వచ్చి నోరు తెరవమని అడిగిందంట పేడ పురుగుని. అది పెద్దగా నోరు తెరిస్తే ఈ బుగ్గని ఇంత పేడుందంట. ఇప్పుడు చెప్పండి, బుగ్గ నిండా పేడ పెట్టుకొని ఎంత తేనె తింటే రుచి తెలుస్తుంది? అవునా కాదా? కాబట్టి